అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికోసము వేలాది మంది భక్తులు పాదయాత్ర ద్వారా మరి అన్నమయ్య బాట ద్వారా మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే రాజంపేట శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు సుమారుగా 23 సంవత్సరాలుగా ఆయన కాలినడకన మరి ఏదైతే మరి అన్నమయ్య కాలిబాటన నడుచుకుంటూ మరి తిరుమలకు వెళ్ళి మరి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే పరిస్థితి ఉండేది. ఆయనతో పాటు వేలాది మంది భక్తులు వెళ్ళి మరి ఆ కాలిబాటన వెళ్ళి మరి దర్శనం చేసుకునే పరిస్థితి ఉండేది. మరి ఇవాళ అకస్మాత్తుగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు మరి ఆ అన్నమయ్య బాటను పర్మిషన్ లేదు, మరి అన్నమయ్య బాట ద్వారా మరి ఆ భక్తులు మరి తిరుమలకు వెళ్ళకోకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది. అంటే ఇవాళ చూస్తుంటే నిజంగా అది ఒక రాజకీయాలతో ముడిపడిన విషయం కాదు. ఇక్కడ రాజకీయాలు కాదు, భక్తుల మనోభావాలు. కొన్ని ఏళ్లుగా ఎందుకంటే వేలాది మంది భక్తులు మరి ఆ కాలిబాటన వెళ్తుంటారు. మన రాష్ట్రం నుంచే కాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికోసం. ఆ కాలిబాటను నడుచుకుంటూ వెళ్తారు. మరి అలాంటి అనేక దశాబ్దాలుగా జరుగుతున్న సంప్రదాయాన్ని మరి ఈరోజు కాలరాసేదానికోసం ఈరోజు కూటమి ప్రభుత్వము నిర్ణయించడము నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా నిజంగా ఆ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ రకంగా ఖచ్చితంగా మరి ఇవాళ ఎందుకంటే అన్నమయ్య బాటలో నడిచేదానికోసం ఈరోజు మన కడప నగరం నుంచి కూడా మన డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు మరి సుమారుగా 200 మంది భక్తులు కడప నుంచి మరి కాలిబాటను నడుచుకొని వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళను కూడా మరి అనుమతించమని చెప్పి మరి ఆంక్షలు పెట్టడము ఎంతవరకు సమంజసమో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను, ముఖ్యమంత్రి గారిని, మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి బాధ్యత తీసుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎక్కడున్నాడు ఈరోజు? మరి సనాతన ధర్మము మరి దశాబ్దాలుగా ఏం చెప్తుంది? మరి ఆ ప్రాంతంలో మరి అన్నమయ్య కాలిబాటన మరి నడుచుకుని వెళ్ళే ఒక సంప్రదాయం ఉంది. మరి ఆ భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని దానికి అనుమతించాల్సిన అవసరం ఉంది. ఇంకా వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది, వాళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన, మరి అదేవిధంగా పాలక మండలి పైన. మరి అలా చేయకోకుండా మరి ఆ దావనే వెళ్ళకోకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం, ఆ అధికారం ఎవరిచ్చారు మీకు? కేవలం అక్కడ వన్యప్రాణులు ఉన్నారని చెప్పేసి ఒక సాకు పెట్టి మరి కేవలం ఇది రాజకీయ కక్ష మాత్రమే. మరి ఈరోజు రాజకీయాల్ని మరి దీంట్లో తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇదే పెద్దలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఆ ఏదైతే అన్నమయ్య కాలిబాటను మరి దాన్ని అభివృద్ధి చేయాలి, మరి దానికి నిధులు కేటాయించి మరి ఆ కాలిబాటను మరి అభివృద్ధి చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేపట్టడం జరిగింది. అదేవిధంగా పాలక మండలిలో కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది, మరి అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయాలని చెప్పి. మరి తీర్మానం చేసిన తర్వాత కూడా జంగిల్ క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది. మరి అలాంటిది దానికి కొనసాగించాల్సిన బాధ్యత మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. మరి ఏదైతే ఆ కాలిబాటను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మరి అలా చేయకోకుండా మరి ఈరోజు దాన్ని పూర్తిగా మరి ఏదైతే ఆంక్షలు పెట్టి మరి దాన్ని మూసివేయడం అనేది మరి భావ్యం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకు మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు పునరాలోచించండి. ఎందుకంటే
కొన్ని వేలాది మంది భక్తుల యొక్క మనోభావాలు దీనికి ముడిపడి ఉన్నాయి. మరి వాళ్ళ ఎంతో భక్తితో వాళ్ళు ఏదైతే ఆ కాలిబాటను వెళ్ళాలని చెప్పి మొక్కుకోవడం కూడా జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి మరొకసారి పునరాలోచన చేసి ఖచ్చితంగా అక్కడ వన్యప్రాణులు ఉంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పించి మరి ఫేజ్డ్ మేనర్లో దశల వారీగా మరి భక్తులకు మరి ఆ కాలిబాటను తీసుకెళ్లే కార్యక్రమం చేయండి. మరి అది చేయలేరా? మరి ఈరోజు తిరుమలలో సుమారుగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు, వాళ్ళకు రక్షణ కల్పించడం లేదా? మరి అదే భక్తులు కదా వీళ్ళు నడుచుకొని కాలిబాటను నడుచుకొని వస్తున్నాయి, కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకొని వస్తున్న ఏదైతే భక్తులను మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడుచుకొని వస్తున్న భక్తులకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది, పాలక మండలి పైన ఉంటుంది. మరి అలా చేయకోకుండా ఒక సంప్రదాయాన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సంప్రదాయాన్ని మరి ఈరోజు దానికి ఏదైతే అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగి మరి ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాను, వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలి ప్రభుత్వ పెద్దలకు. మరి వాళ్ళు పునరాలోచన చేసి మరి ఎవరైతే భక్తులు మరి ఆ అన్నమయ్య కాలిబాటను నడిచి వస్తున్నారో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చి, వాళ్ళకు భద్రత కల్పించి, వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించి మరి వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలని చెప్పి కూడా వాళ్ళకు ఒక మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.